అస్సలం అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 7వ తరగతి రెండో పాఠమైన అతిథి మర్యాద అనే లెసన్ ఈ వీడియోలో మనం ఇంకొకసారి రివైజ్ అనేది చేద్దాం. అతిథి మర్యాద. అతిథి మర్యాద అంటే మనకి ఇక్కడ ఒక పిక్చర్ అనేది కనపడుతుంది. పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? శ్రీకృష్ణుడు, కుచేలుడు, రుక్మిణి. కుచేలుడు ఎవరు? శ్రీకృష్ణుడి ఫ్రెండ్. అతను ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తే అతనికి అతిథి మర్యాద అనేది చేస్తున్నాడు. ఒక గెస్ట్గా వస్తే అతనికి మనం ఒక గెస్ట్కి ఎట్లాంటి మర్యాద అనేది చేస్తామో ఉనో ఓ కామ్ కడతా క్యా కడతా ఉనో అంటే కుచేలుడి యొక్క కాళ్ళు కడిగి అతనికి అతిథి మర్యాద అనేది చేస్తున్నారు. మనము లెసన్లోకి వెళ్దాం. అతిథి మర్యాద అనే పాఠాన్ని రచించినది ఉషశ్రీ. ఉషశ్రీ అనేది ఈ పాఠం యొక్క పోయెట్. అతను జననం మరణం, జననం అంటే బర్త్, మరణం అంటే డెత్. అతనికి జననం ఎక్కడ జరిగింది? మార్చి 16, 1928. అతనికి మరణం అనేది డెత్ అనేది సెప్టెంబర్ 7, 1990లో జరిగింది. జన్మస్థలం అంటే ఇంకా పైదా హువాసో జగ ఏరియా అంటే ఏ ఏరియాలో అతను పుట్టాడు? అలమూరు, తూర్పుగోదావరి జిల్లా. రచనలు అంటే అతను రాసిన మిగిలిన రచనలు అంటే మిగిలినవి కూడా మిగిలిన కితాబా. రామాయణ, భారత, భాగవతాలను వచనంలో రాశాడు, ప్రవచనాలు చేశారు. మనం ఇప్పుడు పోయిట్ గురించి తెలుసుకున్నాం కదా, మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు. ఆ బాధ ధర్మరాజు మనసును పీడిస్తున్నది. పండితులు అశ్వమేధ యాగం చేయమన్నారు. దేవతలు ధర్మరాజు చేసిన యాగాన్ని చూసి సంతృప్తి చెంది పూలవాన కురిపించారు. అందరూ ఆనందంగా ఉండగా ఒక ముంగీసు యాగశాల సమీపానికి వచ్చి సత్తుప్రస్తుని దాన ధర్మాలతో పోలిస్తే ఇది ఎంత అన్నట్లు మాట్లాడింది. అందరూ ఎవరు ఆయన, ఏమిటి ఈ కథ అని అడిగారు. అంటే అక్కడికి ఒక కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ఎవరికెవరికి జరిగింది? పాండవులకి, కౌరవులకి అనేది జరిగింది. ఆ యుద్ధంలో ఎంతోమంది అంటే కిత్తనాకి లోग उधर मर गए. उसका वास्ते उधर है सो किंग कौन? धर्मराजू. उनको तकलीफ हुआ, उनका दिल को तकलीफ हुआ, मेरे वजह से इतने जिन्हें मर गए कर को उनको उनके साथ एक पाप हो गए कर को उनको दिल सोचने लगी. इतने में उधर है सो लोग पूरे जिन्हें क्या बोला? अश्वमेध यागम करो कर को उनको एक सलाह दिया. इतने में सलाह देते माने उन्होंने यो किंग क्या करा? वो अश्वमेध यागम करना शुरू कर डाला, वो इवेंट करना शुरू कर डाला. वो इवेंट को उतना ग्रेट से उन्होंने करता कि उन्होंने वो इवेंट में हीरे आए सो हर एक जिने को भी कपड़े रखना, उन्होंने क्या कहता है कि वो चीज़ें उनके इंतज़ाम करना. उन्हें कितने जिने आए तो उतने पूरे जिन्हों को भी हीरे, डायमंड, गोल्ड पूरे जिन्हें उनको दान कर को भेजता. वो पूरा को देख को ऊपर है सो देवता तक उनको क्या करते? अप्रिशिएट कर को ऊपर से आसमान से उनको वो किंग के ऊपर क्या करता? फूलों का बारिश बरसाता. वो पूरा इवेंट देखने के वास्ते उधर को जगह को एक मुंगीस आता. वो मुंगीस क्या बोलता? क्या कर को बोलता? सत्तुप्रस्तुडु करी सो दान से उसको कंपेयर करे तो इनो करे सो दान कांक आती कर को बोलती. तब वो पूरे जी ने क्या बोलती? वहाँ है सो सत्तुप्रस्तुडु कौन कर को वो वहाँ का है सो मुंगीस को पूछने लगता. सत्तुप्रस्तुड तब वहाँ है सो मुंगीस वो सत्तुप्रस्तुड का बारे में बोलना शुरू करती. సత్తుప్రస్తుడు అతని భార్య, కొడుకు, కోడలు నలుగురు కలిసి జీవిస్తున్నారు. వారు ఒకనాడు అన్నం వండి తినబోతున్న సమయంలో ఒక ముసలివాడు బాగా ఆకలితో ఆ ఇంటికి వచ్చి అన్నం పెట్టమని అర్జించాడు. కోడలు వారు తిందామనుకున్న అన్నాన్ని ముసలివానికి పెట్టారు.
వారు పెట్టిన అన్నాన్ని తిన్న ముసలివాడు సంతృప్తి చెందాడు. మీరు తినబోతున్న అన్నాన్ని నాకు పెట్టి దానగుణాన్ని దాచుకున్నారు. మీరు దివ్యలోకాలు లభిస్తాయి అని అన్నాడు ముసలివాడు. ఏమిపించింది అంతలోకి శక్తిప్రస్తుడి గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. ఏమని? శక్తిప్రస్తుడు అనేవాళ్ళు అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతనికి వివాహం అనేది చేస్తారు. ఎవరెవరు ఉంటారు? శక్తిప్రస్తుడు నలుగురు అనేవాళ్ళు ఉండేవారు. శక్తిప్రస్తుడు, అతని భార్య, उनका బహు, బేటా, उनका పత్ని, 4 जने मिलको रहती थी. ఒకనాడు అన్నం వండి తినబోతున్న సమయంలో ఉన్న పూరే జినే एक वक्त खाना खाए सो खाना खाएंगे कर को खाना को बैठे सो टाइम में खाना खाएंगे कर को पूरा इंतजाम कर को बैठे सो टाइम में वो जगह को एक बड़े आदमी को क्या बोलता, मुझे बहुत भूख लगता है, मुझे खाना रखो कर को पूछता. किसको? वो शक्तिप्रस्तुड को. उन पूरे जिने इंतजाम उन 4 जिने खाने के वास्ते रख लिए. सो खाना को वो बड़े आदमी को रख डालता. वो पूरे 4 जिनों का खाना वो एक जिने बड़े आदमी एक जिने खा ले को पेट, तब उनका पेट भर जाता. तब उन्होंने क्या बोलता, वो बड़े आदमी क्या दुआ देता वो 4 आदमियों को, तुम खाना खाए सो तुम आप लोग भूख रखो, मुझे तुम्हारा खाना मुझे रखो, मेरा भूख तक मिटाया आप कर को उनको दुआ दे को चले जाता. పై విషయాలన్నింటినీ గమనించిన నేను వారందరూ వెళ్ళిన తర్వాత శక్తిప్రస్తుని కుటుంబము ఆకలితో అలమటించిన వృద్ధునికి పాదాలు కడిగిన చోట తిరిగాను. పాదాలు కడిగిన నీరు తగిలిన చోట నా శరీరము బంగారుమయమైంది. నిజంగా దానం అంటే అది. ఎంతోమంది దానాలు చేసిన ప్రదేశాలలో తిరిగాను, కానీ నా శరీరము రెండో వైపు బంగారుమయం కావడం లేదు, ఇక్కడ కాలేదు అని చెప్పి ముంగీసు నవ్వుతూ వెళ్ళిపోయింది. అంటే అక్కడ ముంగీసు ఏం చేసింది? అక్కడ ముసలివాడు वो 4 आदमियों को दुआ देको चले जाता. फिर बाद में वो 4 आदमियाँ ऊपर से आसमान से एक विमानम बोले तो एक एरोप्लेन का नाद एक आता, उसमें बैठ कर उन्होंने 4 जने ऊपर को चले जाता. चले जाने के बाद ये मुंगीस रहती ना, ये मुंगीस वो जगह जाती. कौन सा जगह को? वो अतिथि मर्यादा वो बड़े आदमियों को उनको खाना कला को उनका पाँव धोती ना, उन्हों वो जगह जाती. वो जगह जाको वो प्लेस पूरा उन्हों फिरे तो उनका पाँव धोई सो पानी कान तक उनका शरीर कान तक बिकती की वो पूरा जगह क्या होती, गोल्ड कलर में हो जाती. मगर उनका ऊपर उनका बिगिनी सो बॉडी रहती ना, वहाँ को कौन सा हमका बॉडी कौन सा रंग में रहती कि कौन सा रंग में हो जाती. वैसा कर को बोलती. ऐसा बोल को मैं आप 2500 हमारा बॉडी भी गोल्ड कलर में होती कर को ऐसा. अब एक जगह भी मैं फिरती हूँ, मगर कौन सा जगह में भी मेरा वो आधा बॉडी पार्ट भी मुझे गोल्ड कलर में होता नहीं है कर को बोल को वहाँ से मुंगीस చలే జాతి. మనకి ఈ లెసన్కి సంబంధించి మిగిలిన ఎక్స్ప్లెనేషన్ మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.